గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా ఒకటే రోజు టైం ఉంది. ఇప్పటి వరకు ఇంకా టికెట్స్ మనకు బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు. మరి టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఇంకా దిల్ రాజు మాట్లాడుతున్నాడు, అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా లేదా, ఇదంతా కూడా చాలా ఫ్యాన్స్ మాత్రం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈ సమయంలో దిల్ రాజు మాత్రం టికెట్ల పెంపు గురించి కొన్ని కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన దీని గురించి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. యాక్చువల్లీ ఈరోజు ఆయన వెళ్తానన్నట్టుగా కూడా చెప్పారు. బట్ ఆయన వెళ్ళారా లేదా అనేది ఇంకా అఫీషియల్గా బయటకి ఏం రావట్లేదు. నిజంగా ఆయన మరి ఎలా మాట్లాడారు, మరి పెంచుతారా లేదా? ఎందుకంటే రేపు ఒక్కరోజే, రేపు టికెట్లు రిలీజ్ చేయాలి ఖచ్చితంగా, ఆబ్వియస్లీ చేయాల్సిందే ఖచ్చితంగా. అసలు ఈ రోజు కాదు, నిన్ననే చేయాలి. ఒక 3 days అన్న ఇవ్వాలి కదా మనుషులకు బుక్ చేసుకోవడానికి. మీరు మరీ దారుణంగా 48 hours లోపల రిలీజ్ కూడా చేస్తలేరు. ఇంకా 48 hours ఉంది అనుకున్నాం. 48 hours కూడా పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు ఈ డే అయిపోతుంది ఆల్మోస్ట్. రేపు అంటే 24 hours మాత్రమే ఉంటుందండి. మీరు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారు టికెట్లు? సరే హైక్ ఇవ్వట్లేదు, అలాగే వదిలేయండి కదా, ఎందుకు దాన్ని పట్టుకొని అలాగే ఉన్నారని చెప్పేసి ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డితో మాట్లాడడానికి వెళ్ళబోతున్నారు. వెళ్తే అక్కడ మాత్రం నేను మాత్రం నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను, ఆయన ఇస్తే ఇచ్చారు, లేదు అంటే నేను అక్కడికి ఆగిపోతాను. ఎందుకంటే నేను ఇంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఇవ్వకపోతే నా సినిమాలో కంటెంట్ ఉంది ఖచ్చితంగా, సో అది ఎలా అయినా ముందుకు వెళ్తుంది. అండ్ ఆల్రెడీ నాగవంశి అయితే క్లారిటీ ఇచ్చేశారు. అలా ప్రతి ఒక్క డైరెక్టర్ కొంచెం చిల్లుగా ఉన్నారు. అండ్ అనిల్ రావుపూడికి అయితే ఆయనకి హైక్ అక్కర్లేదు కూడా, ఆబ్వియస్ అది ఓన్లీ తెలుగులో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆయనకి హైకే అక్కర్లేదు. నాగవంశికి అనేది ఆయన కూడా పెద్దగా అంటే స్ట్రెస్ ఏం తీసుకోవట్లేదు. పాన్ ఇండియాలో లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి గేమ్ చేంజర్ అనేది పక్కా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. అదేవిధంగా తెలుగు ప్రేక్షకులలో ఇక్కడ హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో తెలంగాణ వాళ్ళే ఉంటారు కదా, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా మీరు కొంచెం ఆలోచించి టికెట్లు ముందుగా వదిలితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి సీజన్, చాలా మంది అటు ఊళ్ళలోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఇక్కడైనా ఉన్నప్పటికి కూడా ఉన్న వాళ్ళకి మీరు కరెక్ట్ గా ఏదైతే పనులు చేస్తే బాగుంటుంది. అటు ఇటు కాకుండా చేస్తారు. సంక్రాంతికి ముందు రిలీజ్ అవుతుంది కాబట్టి పోయే వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు మనకు లాస్ట్ డే ఇది ఖచ్చితంగా చూసి తర్వాత వెళ్తారు. సంక్రాంతి రోజే అంటే అది వేరే విషయం, కానీ ఇంత 10th కి చేస్తున్నారు కాబట్టి ఇంకా 3 రోజులు టైం ఉంటుంది కాబట్టి వెళ్ళే వాళ్ళందరూ కూడా ముందుగానే లీవ్స్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా చూసే పోదాం. ఏంటంటే శుక్రవారం రిలీజ్ అవుతుందండి. ఆ ఫస్ట్ డే ఎట్లయినా ఫ్యాన్స్ కోసం వదిలేసినప్పటికీ కూడా సాటర్డే సండే చాలా మంది సాఫ్ట్వేర్స్ కి హాలిడేస్ ఉంటాయి, వాళ్ళందరూ ఊర్లలోకి వెళ్ళైనా చూడాలి అంటే మీరు తెలంగాణలో టికెట్స్ ఎందుకు ఇంకా వదలట్లేరు? మీరు టికెట్స్ వదిలితేనే కదా మేము చూసేది. ఏమనుకుంటారు, వదలద్దు అనుకుంటారు, లేకపోతే మొత్తంగా తెలంగాణలో సినిమానే ఉంటుందా? ఎందుకు అన్ని డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు? ఫుల్ కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఇప్పుడు అక్కడ తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం అస్సలు లేదు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి చాలా అదే చెప్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము, ఎవరు చైనా కూడా ఇవ్వము అంటున్నారు. సో మీరు అడిగారు, 2 సార్లు అడిగారు, ఓకే, కానీ ఇప్పుడు ఇంకా అడగడం ఎందుకు? సరే మీకు ఇవ్వట్లేదని క్లారిటీ వచ్చేసింది కదా, సో ఇక్కడ టికెట్స్ అన్న రిలీజ్ చేస్తే ఫ్యాన్స్ బుకింగ్ చేసుకుంటారు కదా. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరని తెలిసి ఇక్కడ మీరు కావాలని ఇంకా లేట్ చేస్తున్నారు, సినిమాకి మైనస్ అవుతుందని ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా సినిమాకి చాలా మైనస్ అవుతుంది. ఏదైతే అదేంది తక్కువ ఉంటే తక్కువ, లేదు అనుకుంటే డైరెక్ట్ అంతే రిలీజ్ చేసేయండి. వాళ్ళు ఇవ్వరన్న ఒక క్లారిటీ ఇచ్చారు, ఆల్రెడీ 2 సార్లు ఇచ్చారు. అంటే ఇంకెన్నిసార్లు అనిపించుకుంటారు మేము ఇవ్వము అని. ఈయన ఏంటంటే కొంచెం పట్టుదల మనిషి, ఏదైతే ఒక 10 రూపాయలన్న హైక్ వస్తుందేమో, లేకపోతే 50 రూపాయలన్న ఇస్తారేమో అన్న ఆశతో ఉన్నారు. అంటే అటు ఆంధ్రాలో వాళ్ళకి కావాల్సిన హైక్ వచ్చింది, ఇక్కడ రావాలని వెయిట్ చేస్తున్నారు కాబట్టి అది వస్తే బెటరే, రాకపోతే అట్లీస్ట్ ఇవాళ సాయంత్రం అట్లీస్ట్ 6 తర్వాత రిలీజ్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఫ్యాన్స్ ఒపీనియన్.